వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము దోచుకుని ప్రభుత్వంపై బురజల్లుతూ అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం సీనియర్ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగు రాష్ట్రాల్లో జగన్ బినామీల వద్ద వేలాది ఎకరాల గనులు ఉన్నాయని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపణలు గుప్పించారు. ఇందుకు సంబంధించిన పలు వివరాలను వెల్లడించారు. జగన్ అవినీతి సంపద రాష్ట్రానికి దక్కితే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టొచ్చని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారంతో అభివృద్ధిని అడ్డుకునేందుకు వైకాపా ప్రయత్నిస్తోందని తెలుగుదేశం గుంటూరు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు నిప్పులు చెరిగారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పై సొంత మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్న జగన్ కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని తెలుగుదేశం కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. ఇవాళ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకొని చట్టాలను అడ్డం పెట్టుకొని జీవోలు అడ్డం పెట్టుకొని బయటపడటం కాదు. శ్రీరంగ నీతులు చెప్తా ఉన్నావు, ప్రతిరోజు పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నావు. ప్రతి 6 నెలలకి 3 నెలలకి మహాధర్నాలు పెట్టి ఇప్పుడు సమాధానం చెప్పు. ఎవరి బినామీ వ్యక్తులు, ఎవరి బినామీ షేర్లు, ఎవరి 10,000 కోట్ల డబ్బు ఇడుపులపై అండర్ గ్రౌండ్ లో ఇంకా వేల కోట్ల రూపాయలు ట్రక్కులు కొద్ది డబ్బు ఉందని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. బెంగళూరు నీ వైట్ హౌస్ రాజప్రసాదంలో కూడా లారీలు డంపులు పెట్టి కూర్చున్నావు. ఇంకా కాబట్టి ఇవన్నీ కూడా అబ్బే మీరు పేరు పెట్టి పెట్టండి, పైన ఉన్నారు కింద ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం, ఇవన్నీ కాదు. నువ్వు స్కీముల్లో జీవోలు అడ్డం పెట్టుకొని రూల్స్ అడ్డం పెట్టుకొని ఇంట్లో దాక్కుంటే ప్రజలు ఊరుకోరు. ఇది మా ప్రజల ఆస్తి. ఓ పక్క రాజధాని అభివృద్ధికి, మరో పక్క పోలవరం ప్రాజెక్టుకి అడ్డుపడుతూ స్విచ్ ఛాలెంజ్ విధానాన్ని గ్రీన్ ట్రిబ్యునల్ లో ఛాలెంజ్ చేసి ఉద్దేశపూర్వకంగా రాజధాని అభివృద్ధిని, పోలవరం ప్రాజెక్టుని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉంది వైఎస్ఆర్ పార్టీ కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ప్రజలకి క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కేసులు వేయించింది జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఈ రోజు ప్రతిపక్షం ఆలోచించేది అభివృద్ధిని అడ్డుకోవడం గురించి ఆలోచిస్తా ఉంది. కానీ తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి క్షణం అభివృద్ధి కోసం ఆలోచిస్తా ఉంది, ప్రతి క్షణం అభివృద్ధి కోసం కృషి చేస్తా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం. సీనియర్ నాయకులందరూ కూడా వైకాపాను వదిలిపోయినారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన నచ్చక, ఆయన అహంకారానికి, ఆయన ఫ్యూడల్ వ్యక్తిత్వం కలిసిన మనిషి, తాను ఒక్కడే కూర్చోవాలా, మిగతా వాళ్ళు ఎవరు కూర్చోకూడదని వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటువంటి ఆలోచనలే ఉంటాయని ప్రతి ఒక్కరిని భావిస్తున్నాడు ఆయన. గురిగింజ కింద తన నలుపు కనబడని విధంగా అందరూ అదే విధంగా ఉంటారనుకుంటున్నాడు ఆయన. నారా లోకేష్ గారి వ్యక్తిత్వాన్ని ఎవ్వరూ కూడా తప్పులు పట్టే పరిస్థితి లేదు. ఆయన నిజంగా ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద బాధ్యతలు తీసుకొని ప్రతి కార్యకర్తను, ప్రతి నాయకుడిని కూడా ఒక గౌరవిస్తూ పార్టీలో గుర్తింపిస్తూ ముందుకు తీసుకుపోతున్నాడు.